అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అబ్రహాము తనకు పిల్లలు లేనప్పుడు, శారా గొడ్రాలుగా ఉన్నప్పుడు ఎంతో వేదన చెందాడు. అయితే దేవుని సమయము వచ్చినప్పుడు, దేవుని వాగ్దాన ప్రకారము ఇస్సాకు పుట్టినప్పుడు అర్థమైంది. ఆకాశ నక్షత్రముల వలె ఎంతో మంది బిడ్డలను దేవుడు తన కోసం సిద్ధపరిచారని. ఆమేన్, హల్లెలూయా. యోసేపు తన సొంత అన్నలు తనను దాసునిగా అమ్మివేసినప్పుడు ఏమి జరుగుతుందో తనకు తెలియలేదు. అయితే దేవుని సమయము వచ్చినప్పుడు ఐగుప్తు దేశం మీద 2వ చక్రవర్తిగా కూర్చున్నప్పుడు అర్థమైంది దేవుడు తన కోసం ఏమి సిద్ధపరిచారో. హల్లెలూయా. దావీదు ప్రాణభయముతో అరణ్యములలోనూ గుహలలోనూ తలదాచుకున్నప్పుడు అర్థం కాలేదు ఏమి జరుగుతుందో. దేవుని సమయం వచ్చినప్పుడు ఇజ్రాయేలు సింహాసనం మీద రాజుగా కూర్చున్నప్పుడు అర్థమైంది దేవుడు తన కోసం ఏమి సిద్ధపరిచారో. హల్లెలూయా. అలాగే దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచారో ఇప్పుడు మన కంటికి కనబడకపోవచ్చు. అయితే దేవుని సమయం వచ్చినప్పుడు మాత్రమే చూడగలుగుతాము. అంతవరకు నిరీక్షణతో, సహనంతో వేచి ఉందాము. ప్రభువా, మా కోసము మీరు దాచి ఉంచిన వాటి కోసము నిరీక్షణతో ఎదురుచూస్తూ ఈ లోకంలో జీవించినట్లు దయచేయమని మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు తండ్రి. అవునాయనా, మా ఎడల మీకెంతో ప్రేమ. మా కొరకు మీరు దాచిపెట్టినటువంటి ఆశీర్వాదాలు ఇప్పుడు మా కంటికి కనబడకపోవచ్చు. సమయం వచ్చినప్పుడు, మీ సమయం వచ్చినప్పుడు మేము వాటిని చూడగలుగుతాము, పొందగలుగుతాము, ఆనందించగలుగుతాము. అప్పటి వరకు నిరీక్షణతో కనిపెట్టినట్లుగా నీ కృప మాకు దయచేయండి. మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి నీ కృపలో దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.